నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పొద్దు. పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం. 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంక్ వడ్డీపై పన్ను మినహాయింపు. ఎన్నికల జరగబోయే బీహార్కు పెద్దపీట. వేతన జీవులకు ఐటీ పార్టీ. 12 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్ను లేదు. ప్రయాణిక తగ్గింపు 75,000 వర్తిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు. కొత్త పన్ను విధానం స్లాబుల సవరణ. మధ్యతరగతి పెద్ద ఉపశమనం. పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్లో పేదరికం ఉండదు. నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరిని సమకూలిత అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాం. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని స్మరించేలా బడ్జెట్ రూపొందించాం. నిర్మలా సీతారామన్. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే పొద్దు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్లగలిగితే యువతకు అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. బడ్జెట్లో సాధారణంగా ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు, పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదం చేసేది. 12 లక్షలకు ఎలాంటి పన్ను లేదు అని ఆదాయ మార్గాల పన్నులు తగ్గించారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. సుసంపన్న భవిష్యత్తుకు బ్లూ ప్రింట్. ప్రధాని మోడీ నాయకత్వంలో వికసిత భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉంది. పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. మధ్యతరగతి వర్గాల ఆదాయ పన్ను పరిమితి పెంపు నిర్ణయం గొప్ప పరిణామం. అభివృద్ధికి కీలకమైన 6 కీలక రంగాలు గుర్తించారు. దేశ సమృద్ధి దిశగా అడుగులు వేశారు. సుసంపన్న భవిష్యత్తు వాగ్దానం చేస్తూ సగ్రమైన బ్లూ ప్రింట్ ఈ పొద్దుగా నిలుస్తుంది. నిర్మలా సీతారామన్కు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరానికి 5,936 కోట్లు. ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాది బడ్జెట్లో కేటాయింపు. గత బడ్జెట్ కంటే 424 కోట్ల అదనం. విశాఖ స్టీల్కు 11,900 కోట్లు. 2024-25లో కేటాయింపులు 620 కోట్ల నుంచి 8,620 కోట్ల పెంపు. 2025-26లో 3,200 కోట్ల కేటాయింపు. అమల్లోకి వచ్చిన కేంద్రం ప్యాకేజ్. రాష్ట్రానికి జల జీవనం పథకం గడువు పంపుతో పునరుజ్జీవనకు యత్నానికి ఊతం. 70,000 కోట్ల పనులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు. చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతు. హామీ లేని రుణాల పరిమితి రెట్టింపు. చిన్న అంకుర సంస్థలకు అప్రయోజనం. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఏబి వెంకటేశ్వరరావు. పక్కా ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు. పట్టణాల్లో నిర్మాణానికి ఇప్పటికే 3.86 లక్షల మంది వినతి. తొలి విడత 50,000 ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం. మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభం. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లా వారీగా వర్క్ స్టేషన్లు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి హామీ. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ. ఆమె ఇంట్లో 3 రోజుల క్రితం సమావేశం. 3 గంటల పాటు రాజకీయంపై చర్చలు. వైకాపాలో కలకలం. మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు షర్మిలతో భేటీ కావడం వైకాపాలో కలకలం రేపింది. రాజకీయం నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించిన రాజ్యసభకు రాజీనామా చేసిన ఆయన 3 రోజుల క్రితం హైదరాబాద్లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని తెలుస్తుంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. మాజీ సీఎం అయిన సోదరి షర్మిల మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితిని విజయసాయిరెడ్డి షర్మిల కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తుంది. విజయసాయిరెడ్డిపై అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డి గుండెపోటులో మృతి చెందని విజయసాయి ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎప్పటికైనా నిజాలు బయటపెట్టాలని షర్మిల సూచించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి విజయసాయిరెడ్డి వైకాపా నుంచి వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. ఈ నిషేధంలో షర్మిల ఆయన కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్కు బొనాంజా. బడ్జెట్లో వరుసగా కట్టిన పథకాలు. ఎన్నికల తరుణంలో నిర్మలమ్మ వరాలు. వైద్య రంగానికి నిధులు. చికిత్స 99,000 కోట్ల కేటాయింపు. నిరుటి కంటే 11% ఎక్కువ. మెడికల్ సీట్లు 10,000 పెంపు. జిల్లా ఆసుపత్రులు, డే కేర్, క్యాన్సర్ చికిత్స కేంద్రాలు. యువత, అన్నదాత, మహిళా పురోగతే లక్ష్యం. 1 కోటి మంది ప్రజలు తప్పిన పనుభారం. 6 రంగాల్లో గణనీయ సంస్కరణలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. జై కిసాన్. రైతులపై వరాల జల్లు. 6 కొత్త పథకాల ప్రకటన. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షలు పెంపు. ధరలు పెరిగాయి. దిగుమతి చేసుకున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు. దిగుమతి చేసుకున్న కొన్ని రకాల అలిక వస్త్రాలు. ధరలు తగ్గాయి. దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్ 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది రవాణా చేసే సామర్థ్యం ఉన్న దిగుమతి చేసుకునే వాహనాలు. దిగుమతి చేసుకున్నాక ప్రాణాంతక ఔషధాలు, క్యాన్సర్ ఔషధాలు. ఆహారం, శీతల పానీయాల పరిశ్రమ వినియోగించే సింథటిక్ ఫైబరిక్ క్యాన్సర్ స్రవాలు. క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు. వందే భారత్ రైట్ 200 కొత్త రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా. 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు కూడా. నూతనంగా 17,500 జనరల్ బోగీలు తయారయ్యాయి. రైల్వేకు 2.65 లక్షల కోట్లు.
రైల్వేను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీళ్ళకి ఈసారి బడ్జెట్‌లో 2 కోట్లు కేటాయించారు. ఇందులో 2,50,00,000 కోట్లు సాధారణ ఆదాయాల కింద, 200 కోట్లు నిర్భయ ఫండ్ అంతర్గత వనరుల నుంచి 3,000 కోట్లు బడ్జెటేతర వనరుల నుంచి 10,000 కోట్లు ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరుకు రవాణా తదితర మార్గాల్లో 3.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రధానంగా 17,500 జనరల్ బోగీలు, 2,000 వందే భారత్లు, 1000 అమృత్సర్ రైలు, 50 నమో భారత్ రైళ్లు త్వరిత పచ్చ జెండా ఊపని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్బింగ్, 4 లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్ పాస్లు ఇలా చాలా ఉన్నాయని రాజ్భవన్లో విలేకరులతో మాట్లాడి చెప్పారు. క్యాన్సర్ బాధితులే కరోనా వీక్షణ. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పలు రకాల క్యాన్సర్ డ్రగ్స్పై పన్ను మినహాయింపు, ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. పట్టుబడితే గట్టి మెయిల్. రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కేంద్ర బడ్జెట్లో పుష్కల అవకాశాలు. మెట్రో రైల్, పోర్టులు, ఎయిర్పోర్టులకు మంచి రోజులు. వ్యవసాయం, విద్యాభివృద్ధి ఆస్కారం. వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే కీలకం. కేంద్రం ఇదివరకు హామీ ఇచ్చిన పోలవరం, విశాఖ ఉక్కు మినహా ఈ బడ్జెట్లో నేరుగా ఆంధ్రప్రదేశ్ భారీ కేటాయింపులు ఏమీ చూపించలేదు. అలాగని రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కాదు. అన్నీ బడ్జెట్లో చూపించారు. విశాఖ ఉక్కుకి ఇటీవలే 11,400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది దానికి నిదర్శనం. 24-25 బడ్జెట్లో ప్రతిపాదనే లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఆ విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లడం, ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేయడం, గత నెలలో కేంద్ర ప్యాకేజ్ ప్రకటించింది. 24-25 బడ్జెట్ సవరించిన అంచనాల్లో 8,423 కోట్లు చూపించింది. ఈ బడ్జెట్లో మిగతా 2,000 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి మన అవసరాలు వివరించి కేంద్రం ఒప్పించడం ద్వారా బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల నుంచి మెజార్టీ వాటా రాబట్టుకోవడానికి విశాఖ ఉక్కు ప్యాకేజీయే నిదర్శనం. ఇలాగే వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చుకోవడం ఈ పొద్దుల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గరిష్ట ప్రయోజనం పొందే వీలు. 24లో ముగిసిన జల విద్యుత్ మిషన్ గడువును కేంద్రం 28 వరకు పొడిగించింది. దీంతో రాష్ట్ర గరిష్ట ప్రయోజనం పొందే వీలుంది. పెద్ద రాష్ట్రాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీనే. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశలో 22,000 కోట్ల నిధులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ఓ కూడా పంపింది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రాజెక్టు నిధులు తెచ్చుకోవచ్చు. కొత్తగా 120 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం, రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం 1,00,000% తోడ్పడుతుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను అనుసంధానించే విమాన సర్వీసులు నడిపేందుకు ఉడాన్ పథకం ఎంతో ఉపయోగం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 3,000 కోట్లు, గ్రామీణ యోజన కింద 1,500 కోట్ల వరకు తెచ్చుకునే వీలుంది. వీటిలో పట్టణ ప్రాంతాలకు 7 లక్షల ఇళ్లు, గ్రామాలకు 1.5 లక్షల గృహాలు పూర్తి చేయొచ్చు. కొత్తగా అమలులోకి రానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద కేటాయించిన 3,500 కోట్లు, 200 కోట్లు పరిశ్రమ కార్మికుల కోసం తెచ్చుకుని ఇండస్ట్రియల్ హౌసింగ్ పథకం నుంచి 200 కోట్లు తగ్గే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డులపై 4% వడ్డీకి 5 లక్షల వరకు పంట రుణం. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు ఉపయుక్తం. కిసాన్ క్రెడిట్ కార్డులపై బ్యాంకులో రైతులు తీసుకునే పంట రుణాల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచడంతో రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది పైగా అన్నదాతలకు ప్రయోజనం కలుగనుంది. తక్కువ వడ్డీకి అధిక రుణం అందుకోనున్నారు. ప్రస్తుతానికి కేసీపీ బ్యాంకులు ఏడాదికి 7% వడ్డీ చొప్పున గరిష్టంగా 3 లక్షల రుణం ఇస్తున్నాయి. ఈ అప్పు ఏడాదిలోగా చెల్లిస్తే 3% తగ్గించి 4% మాత్రమే వసూలు చేస్తున్నాయి. తాజాగా ప్రకటన పంట రుణ పరిమితి ఆధారంగా 5 లక్షల అప్పు వరకు వడ్డీ రాయితీ ఇస్తుంది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్, రబీ కలిసి వ్యవసాయ రంగానికి 3.5 లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాయి. వీటిలో పంట రుణాలు 1.9 లక్షల కోట్లు. కేసీపీ రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు అధిక మొత్తంలో అందుతుంది. ఉదాహరణకు ఎకరాకు మిరప సాగు చేస్తే రైతు ప్రస్తుత పరిమితి మేరకు గరిష్టంగా 3 లక్షల రుణాలకు వడ్డీకి అందుతుంది. పబ్ వద్ద పాత నేరస్తుడు పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు. హైదరాబాద్ కాల్పులు కలకలం రేగింది. పబ్లో ఉన్న పాత నేరస్తులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసులు బెదరిపోకుండా బౌన్సర్ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గచ్చిబౌలి ప్రిజం భవన్లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాకు చెందిన బొత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు చోరీ కేసులున్నాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీ అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇటీవల సైరాబాద్ పరిధిలో, మొయినాబాద్, నర్సింగ్రానా పరిధిలో 2 చోరీలు చేశాడు. మేడం సర్ప్రైజ్. వేతనజీవులకు పన్ను బొనంజా. 12.75 లక్షల వరకు ఐటీ లేదు. 1,00,00,000 మంది ఊరట. కేంద్రానికి తగ్గనున్న లక్షల కోట్ల ఆదాయం. వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం. 1,00,00,000 మంది గిగా వర్కర్లకు సామాజిక బీమా. కిసాన్ కార్డు రుణాలు 5 లక్షల పెంపు. ధన ధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు. ఔత్సాహిక పరిశ్రమవేత్తలు 2 కోట్ల రుణం. బీమా రంగంలో ఎఫ్డీఏలో 100% పెంపు. 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు. క్యాన్సర్ చికిత్స ప్రతి జిల్లాలో ఒక డే కేర్. 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్. ప్రభుత్వ స్కూళ్లు, అటల్ ల్యాబ్, బ్రాడ్బ్యాండ్. వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్ ఊరట. రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనకు 1,50,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు. లోక్సభ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. రాష్ట్రానికి కేంద్రం దన్ను. రాష్ట్రానికి ఏడాది 15,000 కోట్లు. రానున్న కాలంలో మరింత సాయం.
విశాఖ ఉక్కుకు 3,295 కోట్లు, 11,000 కోట్ల ప్యాకేజ్ భాగంగా నిధులు. పోలవరానికి 5,936 కోట్లు, ప్రాజెక్టు తొలిదశ అంచనా 30,436 కోట్లు, పనుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా 57,566 కోట్లు, విభజన హామీల అమలుపై మాట నిలబెట్టుకున్న కేంద్రం. తిరుపతిలో రాజకీయ హైడ్రామా, డిప్యూటీ మేయర్ ఎన్నిక ముందే అనూహ్య పరిణామాలు, రంగంలోకి మంత్రి అనగాని. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన అభ్యర్థి మార్చేస్తున్నట్టు వైసీపీ ప్రకటన. గతంలో ఉంటే ఫీజులపై ఆందోళన, ఫ్రీ రీఎంబర్స్మెంట్ బకాయిలు 800 కోట్లు చెల్లించాక ధర్నాలంటే ఎలా? వైసీపీ నేతల అసంతృప్తి. ఎంఎస్ఈఎంఎల్ గౌతమ్, వాటి వర్గీకరణలో పెట్టుబడి టర్నోవర్ పరిమితులు భారీగా పెంపు, సూక్ష్మ పరిశ్రమలకు 5 లక్షల పరిమితి కూడిన క్రెడిట్ కార్డులు, సూక్ష్మ చిన్న సంస్థలకు క్రెడిట్ కార్డు పథకం పరిమితి 10 కోట్ల పెంపు, వచ్చే 5 ఏళ్ళు ఈ సంస్థలకు 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు. జలజీవం, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉత్తమించిన కేంద్ర ఆర్థిక బడ్జెట్, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శాశ్వత తాగునీటి పథకాల ఏర్పాటుకు దోహదం. సాగర్ పులిచింతల నుంచి ఎన్టీఆర్ జిల్లాకు, ప్రకాశం బ్యారేజ్ నుండి మచిలీపట్నంకు తాగునీరు. శాశ్వత ప్రతిపాదికన మంచినీటి ప్రాజెక్టులు మోక్షం, చిరు వ్యాపారులకు గౌతమ్యం, ఎస్ఎంఈసీ రంగం ప్రోత్సాహం, విజయవాడ మచిలీపట్నం జీసీ డే కేర్ సెంటర్లు. రాష్ట్రానికి కేంద్రం దన్ను, రాజధానికి ఏడాది 15,000 కోట్లు, రానున్న కాలంలో మరింత సాయం. 25-26 బడ్జెట్లో విశాఖ ఉక్కుకు 3,295 కోట్లు, పోలవరానికి 5,936 కోట్ల కేటాయింపు. బడ్జెట్పై బాబు ప్రభావం, సీఎం సూచనతోనే జల్ జీవన్ గడువు పొడిగింపు, ఎస్ఎంఈస్ కేంద్ర ప్రాధాన్యం, గురజాడ అవసరంతో తెలుగువారికి గర్వకారణం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం. థ్యాంక్ యూ.